నమస్తే అమ్మా. నమస్తే. ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? బాగుందండి. ఎన్నికల ముందు కూడా ఉమ్, ప్రచారం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి వేసారు. ఉమ్, అది చంద్రబాబు నాయుడు ఆపేశారు. ఉమ్, అది ఇప్పుడు మాకు మళ్ళీ అందాయి. ఉమ్, మాకు ఎంత హ్యాపీగా ఉంది. ఉమ్. ఏమొచ్చాయమ్మా మీకు పథకాలు? చెయ్యొత, ఉమ్, డ్వాక్రా మాఫీ, ఉమ్, అదే చెయ్యొత 18,000 రూపాయలు, ఉమ్. డ్వాక్రా మాఫీ కూడా పడ్డాయి. ఎలక్షన్ అయిపోయాక పడ్డాయి అంటున్నారు. ఎలక్షన్ అయిపోయాక పడ్డాయండి. ఓకే. ఇక చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదమ్మా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ఏనండి. ఆడవాళ్ళు ఎక్కువ వైఎస్ఆర్కి వేసాం. ఎందుకు వేసారమ్మా? అతను ఇచ్చిన పథకాలు పెట్టి పథకాలు చాలా బాగున్నాయి. ఆడవాళ్ళు ఎవరో మాట తప్పలేదు, చేశారు జగన్మోహన్ రెడ్డికి. మరి జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు, ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్ అవుతాడండి. ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి, కానీ జగన్ అవుతాడు. మరి జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్ పాలన మంచి జరిగిందండి. పేదలకి అందరికి అనుకూలంగా చేశాడు. మరి చంద్రబాబు పాలన మంచి జరగలేదా? చంద్రబాబు పాలన ఏముందండి, తెలిసిందే కదా. ఇంకా అయ్యే ఇవ్వడం, ఏదో ఆడవాళ్ళ మీటింగ్లు తీసుకెళ్ళడం, ఎలాగైనా తిప్పడం, ఈ ఇస్తానని చెప్పడం, ఇంకా తర్వాత ఏమీ లేవు. ఓకే. ఫైనల్గా మరి మరో 2 వారాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? ప్రజలు జగన్కే వస్తాడని ఆశపడుతున్నాం అందరం. జగనే వస్తాడండి. ఓకే.